టార్గెట్ ఆయిల్ అన్నటువంటి ఇక్కడ కూడా హైలైట్ చేశారు. వెనెజులాపై అమెరికా బేకర్ దాడులు, దేశ అధ్యక్షుడు బందీ ప్రకటించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ నౌకలో మధుర దంపతులు న్యూయార్క్కు తరలింపు అన్నటువంటి వార్త. అట్లాగే బాబు హామీల అమలు కోసం యువత పోరుబాట అంటూ 14న భోగిమంటల్లో టీడీపీ మేనిఫెస్టో దహనం, విద్యార్థి యోజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసగించడంపై విద్యార్థి యోజన సంఘాలు కన్నెర చేసే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాడాలని ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు నడిపేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తూ తీర్మానించే చంద్రబాబు ఎన్నికల ముందు విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరి శనివారం విజయవాడ హనుమాన్పేటలో దాసరిపాలెం ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అనంతలో టీడీపీ నేతల గూండాగిరి అంటూ రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై దాడి, బలం లేకుండా బొమ్మనహాళ్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేలా కుట్ర, అధికారులకు అనుబంధ పత్రాలు అందజేసేందుకు వెళ్లిన సమయంలో దాడి, కవరేజీకి వెళ్లిన సాక్షి విలేకరుపైన దాడికి ప్రయత్నం. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై టీడీపీ గుండాలు తిమ్మరాజు, గిడ్డిమల్లి, ముల్లంగి నారాయణ స్వామి, ముల్లంగి భాస్కర్ రెడ్డి, గిడ్డి తదితరులు దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాన్ని చిత్రీకరించేందుకు వెళ్ళిన సాక్షి విలేకరుపైన దాడికి ప్రయత్నించారు. సెల్ ఫోన్ లాక్కుని బెదిరింపులకు దిగారు. ఈ ఘటన బొమ్మనహల్ మండల పరిషత్ కార్యాలయం ముందు శనివారం జరిగింది. బొమ్మనహల్ ఎంపీపీ పద్మ రాజీనామా చేయడం, సోమవారం ఉప ఎన్నిక జరుగుతుంది. నేపథ్యంలో అనుబంధ పత్రాలు అందజేసేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన మెట్టు గోవిందరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అడ్డుకోబోయిన వైఎస్ఆర్సీపీ నాయకులపైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఎంత జరుగుతున్న అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు ప్రేక్షపాత్రకు పరిమితం అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది